హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇప్పుడైతే నేను చేపలతో ఇగురు చేస్తున్నానండి. ఎప్పుడు పులుసే చేస్తాను, ఈసారి అయితే ఇగురు చేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటోస్ ఉల్లిపాయలు అయితే బాగా కట్ చేసి పెట్టినానండి. ఇంకోవైపు ఏంటంటే టమాటోలో కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగే కొబ్బరి పౌడర్ వేసుకొని మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇంకో కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలాగే టమాటోస్ బాగా వేయించుకున్నానండి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, నీసు వాసన ఏమి ఉండదు. బాగా వేయించుకున్న తర్వాత అందులోకైతే కొత్తిమీర వేసుకున్నాను. నేనైతే కొత్తిమీర చాలాసార్లు వేస్తానండి, చాలా కర్రీలో కూడా వేస్తూ ఉంటాను. ఆ తర్వాత అందులోకైతే మసాలా వేసుకున్నాను. ఇందాక చూపించాను కదండి, ఆ మసాలా అయితే ఇందులోకి వేసుకున్నాను. ఈ మసాలాతో పాటు ఇందులోకైతే కారం అలాగే ధనియాల పొడి, పసుపు, ఈ 3 కంపల్సరీ అండి. ప్రతి ఒక్క కర్రీలో ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఈ 3 లేకపోతే కర్రీయే లేదు నాకు తెలిసి. ఇవంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోవాలి, మసాలా వాసన పోయిన తర్వాతే మేమైతే ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా ఇందులోకైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేయడం మర్చిపోయాను, మళ్ళీ అయితే ఉప్పు వేసాను. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో, ఆయిల్ మొత్తం కనిపిస్తుంది. ఈ సమయంలో వాటర్ అయితే వేసుకున్నాను, 1.5 గ్లాస్ అయితే వేసుకున్నాను. ఈ చేపలన్నీ ఇందాక వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చి ముళ్ళ చేప. ఈ చేప ఏమంటే కురిమిన చేప. ఈ 2 చేపల టేస్ట్ చాలా బాగుంటాయండి. వాటర్ వేసినాం కదండి, ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అప్పుడైతే చేపలు అయితే వేసుకోవాలి. ఇగురైతే చేపలది చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో చేపలు అందరికీ చాలా ఇష్టం అండి, ఎక్కువ చేస్తూ ఉంటాం మేము కూడా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.